హాయ్ వెల్కమ్ టు సీతా వంటిల్లు. ఈరోజు మనం గోధుమ పిండితో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా తొందరగా రెడీ అయిపోయే స్వీట్ అనమాట. మీకు ఎప్పుడైనా తీయగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా గోధుమ పిండితో హల్వా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మీరు ముందుగా సీతా వంటిల్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా 1 కప్పు షుగర్ని ఒక సపరేట్ ప్యాన్లో తీసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మనం మరిగించుకోవాలి. మన దీనికి ఏమీ తీగ పాకం అవసరం లేదు, జస్ట్ బాయిల్కి వస్తే సరిపోతుంది. తర్వాత సపరేట్ ప్యాన్లో 1 కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. మనం ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. వెంటనే మనము గోధుమ పిండి వేసేసుకోవాలి. నెయ్యి అనేది వేడిగా ఉండకూడదు. నెయ్యి వేడిగా ఉన్నట్లయితే గోధుమ పిండి ఉండలు కట్టేస్తుంది. కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే గోధుమ పిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి నెయ్యిలో బాగా కలిసిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవచ్చు. దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ నెయ్యిలో గోధుమ పిండి బాగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న షుగర్ వాటర్ని కొంచెంగా వేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. సిరప్ అనేది చాలా వేడిగా ఉండాలి. కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి అంతా వాటర్ వేయకూడదు. కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి అనేది ఈ వాటర్ని తొందరగానే పీల్చేసుకుంటుంది. ఆ విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ గోధుమ పిండి ఈ వాటర్ని పూర్తిగా పీల్చినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో నేను కొంచెం ఇలాచి పొడి కూడా వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది మిశ్రమం నుండి నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది. మనం ఈ నెయ్యిని సపరేట్ తీసి సపరేట్ బౌల్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. ఈ గోధుమ పిండి నెయ్యి మొత్తాన్ని పీల్చదు, కొంచెమే పీల్చుకుంటుంది. మిగతా నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. దాన్ని మీరు సపరేట్ బౌల్లో పెట్టుకొని ఏదైనా రెసిపీకి కూడా మళ్ళీ వాడుకోవచ్చు. దీంట్లో సన్నగా కట్ చేసిన జీడిపప్పు వేస్తున్నాను. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, నెయ్యి అంతా సపరేట్ అవుతూ ఉంది. ఈ నెయ్యిని నేను వంపేసి సపరేట్గా పెట్టుకున్నాను. ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఫుడ్ కలర్ వేయకపోయినా బాగానే ఉంటుంది. చూసారా, నెయ్యి అంతా సపరేట్ అయింది కదా. ఈ నెయ్యి గోధుమ పిండి పీల్చుకోలేదు కాబట్టి మనకు సపరేట్గా వచ్చేస్తుంది. నేను దీని అంతా వంచేసి పక్కన పెట్టుకున్నాను. ఇది నెయ్యి వంచేసిన తర్వాత ఈ మిశ్రమం ఇలా ఉంటుందన్నమాట. మన స్టవ్ కట్టేసి దీన్ని సపరేట్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.